బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రులు ఉత్తమ్, పొన్నం, జూపల్లి కృష్ణారావు ఫైర్ అయ్యారు. నీతి నిజాయితీతో తాము రాజకీయాలు చేస్తున్నామన్నారు మంత్రి ఉత్తమ్. కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బండారం బయట పెడతామన్నారు. చంద్రశేఖరరావు మేమేమి దొంగ పాస్పోర్ట్లు అమ్మి రాజకీయాలకు రాలే. ఒక గొప్ప చరిత్రతో రాజకీయాలు వచ్చినాం. ఉన్న బాధ్యతలని నిజాయితీగా, కమిట్మెంట్, సిన్సియారిటీతో చేస్తున్నాం. నీలాగా కాంట్రాక్టర్ల కమిషన్ బ్రోకర్గా పనిచేయలే ఇరిగేషన్ సెక్టర్లో. సిగ్గుశరం ఉండాలి నువ్వు మాట్లాడిన మాటలకి. ఈ రాష్ట్రంలో నేను అంటున్న మాటలు ఇది రాజకీయ విమర్శలు కాదు, ఇది వాస్తవాలు. ఈ రాష్ట్రంలో కృష్ణా జలాలు కానీ, గోదావరి జలాల్లో కాంట్రాక్టర్ల కమిషన్ల కోసం కాంట్రాక్టర్ల బ్రోకర్లా పనిచేసి ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటే నువ్వే కారణం. దమ్ము ధైర్యం ఉంటే అవినీతి పైన అసెంబ్లీ సాక్షిగా మాట్లాడడం జరిగింది. ఎక్కడ నీ టైము డేట్ నీవే ఫిక్స్ చేయమని, ఎండగడితో బట్టబయలు చేస్తాం, బట్టలు ఉడదీస్తాం ప్రజల సమక్షంలో. మీ అవినీతి బట్టలు, మీ బండారం బయటపడుతుంది. మరొకసారి అందుకనే ఈ పిచ్చి పిచ్చి వాగుడు గట్టిపెట్టి ఒక సభ్యత, సంస్కారం, పద్ధతి, మర్యాద ప్రజలు మన నుంచి నేర్చుకుంటట్టు ఉండాలా, ఈసడించుకున్నట్టు కాదు. ఇదేనా నీ 80,000 పుస్తకాలు చదివినటువంటి గొప్పతనం నేను నేర్చుకున్నది. ఇలా అడుగుతా ఉన్న మిషన్ భగీరథ లేదా మిషన్ కాకతీయ. మేము వచ్చినాక వర్షాకాలం సీజన్ రాలే, చెరువులు కలకలలాడుతూ ఉన్నాయి. మొత్తం కాకతీయ గొలుసు చెరువులతోటి 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీస్తే నీళ్ళు ఏమైనా మరి విదేశాలకు అమ్మినాము మేము. నీళ్ళు ఏమైనా పాస్పోర్ట్లు లేక మేము జనం అమ్మినట్టు ఏమైనా నీళ్ళు? ఇవాళ అసహనంతో ముఖ్యమంత్రి శాశ్వత ఎవరు కాదు, ఆయనకున్న కారణం ఇంకొకటి, కొడుకు మంత్రి దిగిపోయే, నేను ముఖ్యమంత్రి దిగిపోతే ఆయన అసహనంతో కరీంనగర్ గోంగనే అంతకుముందున్న రాజరికము, ఆడంబరము, అటాసము, కన్నడ గోయర్కి ఏది పడితే అది మాట్లాడుతూ ఉండు.